మీ కళ్ళద్దాలు ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే వ్యూస్. ఈ మధ్య మనం ఏ న్యూస్ చూసినా ప్రతి థర్డ్ ఆర్ సెకండ్ న్యూస్ ఏమవుతుంది అంటే డ్రగ్స్, వీడ్ ఇవే బయటపడుతున్నాయి. మెయిన్లీ టీనేజ్ పీపుల్. అసలు ఇవన్నీ ఎందుకు తీసుకోవాలనిపిస్తుంది? తీసుకున్న తర్వాత వీళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకని చాలా మంది టీనేజర్స్, మెయిన్లీ సిటీస్లో ఉన్న టీనేజర్స్ రీహాబ్కి వెళ్ళాల్సి వస్తుంది? ఇవన్నీ ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ కీర్తి గారు ఉన్నారు, శ్రీ కీర్తి గారు వాళ్ళ మనతో, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. నమస్తే అండి. హలో అండి. సో ఇప్పుడు టీనేజర్స్ దగ్గర నుండి మొదలు పెడితే మనకి ఇప్పుడు ఏజ్ లిమిట్ కూడా లేదు. ప్రతి నెల లేదా ప్రతి 2 monthsకి ఒక కేసు అయితే బయటకు వస్తుంది. డ్రగ్స్ అని, డ్రగ్స్ పెడ్లర్స్ అని, వీడ్ అనేది అయితే ఇప్పుడు స్కూల్స్ దాకా కూడా వచ్చేసింది. చిన్న చిన్న పిల్లల దాకా, అంటే 15-16. అసలు ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నారు? ఏమొస్తుంది వీడ్ తాగితే? అసలు ఏంటి, వాట్ యాక్చువల్లీ దే ఫీల్? సో వీడ్ అనేది మన కంట్రీలో ఈవెన్ లీగల్ కూడా కాదు. బట్ చాలా మందికి అది ఎలా దొరుకుతుందో, ఎలా వాళ్ళు దానికి అడిక్ట్ అవుతున్నారు, దట్స్ స్టిల్ అ క్వశ్చన్ మార్క్. అండ్ యంగ్ పీపుల్ అడిక్ట్ అవుతున్నారండి, దట్స్ ఈవెన్ వర్సర్. సో వై దిస్ హ్యాపన్స్ ఇస్ బికాస్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఏం జరుగుతుంది అంటే జనరల్గా మనకు ఒక హై కావాలి. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ కెనాబిస్ రిసెప్టర్స్ ఇన్ ద బ్రెయిన్ అనమాట. సో మనము ఆ రిసెప్టర్స్కి ఒక హై ఇచ్చినప్పుడు మనకు వచ్చే ఆ యుఫోరియా మనకి కావాలనిపిస్తుంది. అది జనరల్ గానే మన బాడీలో మనం జనరేట్ చేసుకోవచ్చు, లైక్ బై ఎక్సర్సైజ్, బై టాకింగ్ టు లవ్డ్ వన్స్, బై డూయింగ్ సంథింగ్ ప్యాషనెట్లీ, హాబీ. సో ఇవన్నీ తగ్గిపోయి ఈ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుందంటే దే వాంట్ సమ్ హై ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్. ఆ హై మనకి ఇన్హెరెంట్ గా డోపమిన్ హిట్ అనేది మన బాడీలో అవ్వక, అండ్ బ్యాడ్ లైఫ్ స్టైల్ లీడింగ్ టు అ బ్యాడ్ ఒకలాంటి స్ట్రెస్ దాట్ లీడ్స్ టు ల్యాక్ ఆఫ్ డోపమిన్ హిట్ టు ద బ్రెయిన్. అండ్ దాట్ దానివల్ల ఒక క్రేవింగ్ వస్తుంది అనమాట. సంథింగ్ కావాలి నాకు, సో దట్ ఐ షుడ్ ఫీల్ గుడ్, ఐ ఫీల్ బెటర్ అబౌట్ మై లైఫ్ అని చెప్పేసి దెన్ దే ఆర్ రిసార్టింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో వాట్ హ్యాపెన్స్, ఒక వీడ్ అనేది మళ్ళీ చాలా మంది అడిగే క్వశ్చన్స్ కూడా చాలా ఫూలిష్గా ఉంటాయి. వీడ్ పెద్ద ప్రాబ్లం కాదు కదా, మేము తీసుకుంటే ఐ ఫీల్ సో గుడ్, ఇంకా అలా కూడా అడుగుతారు. లీగల్, ఈవెన్ లార్డ్ శివ కూడా లార్డ్ ఆఫ్ భంగ్ అంటారు, ఆయనే తీసుకున్నప్పుడు మేము ఎందుకు తీసుకోకూడదు, ఇట్లాంటివి చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ దే రియలీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ద థింగ్ ఇస్. ఆ వీడ్ అనే దాంట్లో దెర్ ఆర్ 2 components సెపరేట్ గా, టీహెచ్సి అండ్ సిబిడి అని 2 సెపరేట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ సిబిడి అనేది మనము చాలా మెడిసిన్స్ లో కూడా యూజ్ చేస్తాం. పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ యాంగ్జైటీ, లేకపోతే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, కొంతమంది ఎక్కడో ఆస్తమా తగ్గించడానికి కూడా, మన పురాణాస్ లో కూడా ఫీవర్ తగ్గించడానికి కూడా వీడ్ యూజ్ చేసే వాళ్ళని కూడా దేర్ వర్ రికార్డ్స్. ట్రూ. సో అలాంటివన్నీ తీసుకునే ఎగ్జాంపుల్స్ గా మేము వాడతాము. ఇట్ హ్యాస్ గాట్ మెడిసినల్ ప్రాపర్టీస్ అని పీపుల్ ఆర్గ్యూ అనమాట. సి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫీవర్, వై షుడ్ యూ టేక్ పారాసెటమాల్? when you don't have a problem, why do you require a medicine? ఇది చాలా మందికి అర్థం కాదు. సో అది వాళ్ళు వాట్ ఎవర్ సెన్సేషన్స్ దే ఫీల్ ఆఫ్టర్ వీడ్, జాయింట్ అంటారు, దాన్ని వాళ్ళు బాగా, అంటే దే థింకింగ్ దట్ పర్ఫార్మెన్స్ నాకు చాలా బెటర్ అవుతుంది, నాకు చాలా క్రియేటివ్ మైండ్ వస్తుంది, నేను బెటర్ గా థాట్స్ ని ఐఎమ్ ఏబుల్ టు మేక్ దెమ్ వర్క్, ఇలాంటివన్నీ దే విల్ ఫీల్ అనమాట. బట్ it's not really necessary from an external source. So what really happens when you smoke weed, మన lungs లోకి వెళ్ళిన weed అది ఫాస్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది, అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ ద బ్రెయిన్ అనమాట. మామూలుగా ఈ సిబిడి అనేది కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా మందికి యాంగ్జైటీలో కామింగ్ ఎఫెక్ట్ కోసం మనం అది ఇస్తాం. బట్ ఈ ఏదైతే జాయింట్ లో వాళ్ళు తీసుకునే దాంట్లో టీహెచ్సి చాలా ఎక్కువ ఉంటుంది. దట్ విల్ గివ్ యూ దట్ కిక్, అంటే హై ఇస్తుంది అనమాట. ఆ హై ఇవ్వడం వల్ల ఏంటి, దే ఫీల్ సో గుడ్ అబౌట్ దేర్ లైఫ్, దే ఫీల్ ఒక ఇమాజినేటివ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. ఆ వరల్డ్ లో వాళ్ళకి అన్ని బాగున్నట్టు అనిపిస్తాయి, అండ్ దే వాంట్ టు లివ్ దేర్. సో అది అడిక్టివ్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ, బికాజ్ ఇట్స్ నాట్ అవైలబుల్. అంత అడిక్టివ్ కాదు అని కూడా ఆర్గ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్స్ నాట్ అవైలబుల్, దట్స్ ది రీజన్ యూర్ నాట్ టేకింగ్ ఇట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. అదర్వైజ్ ఆ హై రోజు కావాలనిపించి అది ఉంటే గానీ వర్క్ చేయలేమనిపించే సాఫ్ట్వేర్ పీపుల్ కూడా చాలా మందిని వీఆర్ ఎన్కౌంటరింగ్ ఆఫ్ లేట్. సో దట్స్ నాట్ గుడ్.
ఎందుకంటే ఇన్ ద లాంగ్ రన్ వాట్ ఈస్ ఇట్ డూయింగ్ అది మెయిన్. లంగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ గురించి అందరికీ తెలుసు, ఎంఫిసీమా వస్తుంది, సిఓపిడి వస్తుంది, తర్వాత లంగ్ క్యాన్సర్. బట్ ఈవెన్ వీడ్ తోటి కూడా ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంఫిసీమా విచ్ ఇస్ థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్, అది వచ్చే ఛాన్సెస్ వీడ్ తో కూడా ఉన్నాయి. లిటరలీ హోల్స్ అయిపోతాయి. ఎందుకంటే వీడ్ మనం ఎక్కువ టైం రీటైన్ చేస్తాం లంగ్స్ లోకి, ఎక్కువ టైం దాన్ని హోల్డ్ చేస్తారు. సో దానివల్ల అయ్యే నెగటివ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ యాక్చువల్లీ. బట్ దెర్ ఆర్ నాట్ ఇనఫ్ స్టడీస్ టు ప్రూవ్ ఆల్ దిస్. దట్స్ వై పీపుల్ థింక్ దట్ వీడ్ ఈస్ బెటర్ దెన్ స్మోకింగ్, విచ్ ఇస్ నాట్ ట్రూ. అండ్ ఈవెన్ ఇన్ఫ్లమేషన్ అంటే బ్రాంకైటిస్ కానీ, ఫ్లెమ్ ఫార్మేషన్ కానీ, వీజింగ్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ వీడ్తో కూడా ఉన్నాయి. ఎస్, అండ్ ఈవెన్ వీడ్ ఈస్ కార్సినోజెనిక్. ఎలాంటి క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి ఏంటి అని చెప్పేసి ఇంకా స్టడీస్ అంత ప్రూవెన్ స్టడీస్ లేవు, బికాస్ ఇట్స్ నాట్ లీగల్ ఇన్ లాట్ ఆఫ్ కంట్రీస్. స్టడీస్ చేయడానికి కూడా మనకి ఇనఫ్ మెటీరియల్ లేదు. బట్ డెఫినెట్లీ వీడ్ హ్యాస్ అ కార్సినోజెనిక్ పొటెన్షియల్ అని మాత్రం చాలా స్టడీస్ లో, కెమికల్ ల్యాబ్స్ లో ప్రూవ్ అయింది. సో ఇది లంగ్ మీద కాజ్ చేసే ఎఫెక్ట్స్. అండ్ వాట్ డ్యామేజ్ ఇట్ డస్ టు ద బ్రెయిన్, మెమరీ లాస్ వస్తుంది, కాగ్నిటివ్ స్కిల్స్ ఇంపేర్ అయిపోతాయి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇంపేర్ అయిపోతాయి. ఆ మొమెంటరీగా 3 hours 4 hours ఆ హై మాత్రమే గుర్తుంటుంది. బట్ వన్స్ యూ స్టాప్ టేకింగ్ దట్ వీడ్ ఆర్ అది ఆ డోపమిన్ హిట్ లేదనుకోండి, స్లోలీ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ కానీ అంతా ఇంపేర్ అయిపోతుంది యాక్చువల్లీ. అండ్ మెల్లగా తర్వాత ఆల్జిమర్స్ రావడము, అండ్ బ్రెయిన్ ఫాస్ట్గా ఏజింగ్ అవ్వడము. అండ్ మీరన్నట్టు యంగ్స్టర్స్లో ఇంకా బ్రెయిన్ ఫుల్గా డెవలప్ కూడా అయ్యి ఉండదు 18 years ఆ ఏజ్ వరకు. అలాంటి వాళ్ళు వీడు ఇంకా ముందే స్టార్ట్ చేస్తే టీనేజ్ లోనే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుండట్లేదు. అంటే వాళ్ళు ఇంకా దాని నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం అనమాట. ఎంత ఎర్లీ స్టేజ్ లో స్టార్ట్ చేస్తే అంత డిఫికల్ట్ అయిపోతుంది బయటికి రావడం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఈవెన్ రేడియోలాజికల్ స్టడీస్ ద్వారా ప్రూవ్ అని ఇవన్నీ. సో ఇంత ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి తొందరగా క్విట్ చేస్తే, అండ్ వీఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ దెమ్. అదొక పద్ధతి ప్రకారం క్విట్ చేయాలి. దేర్ ఈస్ అ వే టు డూ ఇట్. ఒక రోజు డిసైడ్ అయిపోయి 2-3 days ట్రై చేసి వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ దే రివర్ట్. సో దట్స్ నాట్ హౌ ఇట్ షుడ్ బి డన్. దే కెన్ అప్రోచ్ అ స్పెషలిస్ట్ ఫర్ ద హెల్ప్ దట్స్ రిక్వైర్డ్. సో ఎవరైతే వీడు ఇవన్నీ కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళు పబ్లిక్ గా బయటకు వచ్చి చెప్పలేరు కాబట్టి మేము పబ్లిక్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. చాలా మంది పేరెంట్స్ కింద కామెంట్స్ పెడతారు, ఇవన్నీ ఎందుకు మీరు పబ్లిక్ గా మాట్లాడుకుంటున్నారు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ హౌ. ఇన్స్టెడ్ మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఏది చెయ్యొద్దు అని. సో మారాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి వీళ్ళైనా పాయింట్అవుట్ చేసి చూపిస్తారు వీళ్ళు ఇలాగా అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్ కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఏ రాయి అయితే ఏమి ఏదైనా ఒకటే దెబ్బ అన్నట్టు. బట్ స్టిల్ వీడా స్మోకా అంటే మన దాకా కన్సల్ట్ అయ్యే లోపు వాళ్ళు మారాలి అనుకుంటే ఈ రెండిట్లో ఏది వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ ఉండొచ్చు? ఏది కూడా నేను సజెస్ట్ చేయనండి అసలు. యాజ్ అ పల్మనాలజిస్ట్ అయితే వీడా స్మోక్ అంటే స్మోక్ గురించి మనకి తెలుసు, ఇంకా వీడ్ గురించి స్టడీస్ లేవు. అట్లని చెప్పి ఎవరైతే ఆల్రెడీ తీసుకుంటున్నారో వాళ్ళు దే ఆర్ ఎండింగ్ అప్ ఇన్ విత్ అ సైకియాట్రిస్ట్ అండ్ అ పల్మనాలజిస్ట్. అది వాళ్ళు తర్వాత దాని నుంచి బయటికి రాలేక అడిక్షన్ వల్ల కొన్ని క్రైమ్స్ లో దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ క్రైమ్స్. ఆ తర్వాత లైఫ్ ఒకసారి పర్మనెంట్ గా డిస్ట్రాయ్ అయిపోయాక హూ కెన్ హెల్ప్? స్మోకింగ్ అన్నా ప్రాబబ్లీ స్లోగా అడిక్షన్ పొటెన్షియల్ ఉండొచ్చు. బట్ వీడ్ ఇఫ్ యూ టేకింగ్ ఇట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ కాన్షియస్ పోతుందా? ఇట్స్ నాట్ కాన్షియస్. అంటే ఆ హై వస్తుంది కదా, దట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కువగా మాట్లాడుతుంటారు, మీరు ఒక క్వశ్చన్ అడిగితే చాలా డిలేడ్ గా రెస్పాన్స్ ఇస్తారు అనమాట. వాళ్ళకి ప్రాసెసింగ్ కి టైం పడుతుంది, విచక్షణ కోల్పోయి చేసుకోవడం అలాంటివి కూడా ఉంటాయి. సో కార్ యాక్సిడెంట్స్ మనకి వీడ్ తీసుకునే వాళ్ళతో కూడా చాలా ఎక్కువ, క్రైమ్ కూడా చాలా ఎక్కువ. బట్ మనం ఎంతసేపు ఆల్కహాల్ గురించి స్మోకింగ్ గురించి మాట్లాడుకుంటాం, ఇంకా డ్రగ్స్ గురించి తీసుకుంటే అసలు అది వాళ్ళ కంట్రోల్లో ఏమాత్రం ఉండదు ఆ క్రైమ్ ఇది కానీ. సో నేను ఐ డోంట్ సే స్మోకింగ్ ఈజ్ అ లిటిల్ బెటర్. వీ డెఫినెట్లీ రెండు హార్మ్ఫుల్, రెండిటి నుంచి దూరంగా ఉంటే బెటర్. ఒకేషనల్ గా తీసుకోవచ్చా అని అంటే ఇంకా నేను చెప్పినా చెప్పకపోయినా తీసుకునే వాళ్ళ గురించి నేనేం చేయలేను. హెల్దీ, ఇట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్. ఎక్కడో కొంతమందికి మేము చెప్తామేమో, ఓకే ఈ స్ట్రెస్ బదులు వాట్ డ్రగ్స్ వీఆర్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైకియాట్రిక్ మెడికేషన్, స్ట్రెస్ ని బీట్ చేయడానికి ఆ డ్రగ్స్ లో కూడా కొన్ని రకాల ఓపియోయిడ్స్ అలాంటివి ఉంటాయి. కాబట్టి ఎప్పుడన్నా వాళ్ళు అలా ఫీల్ అయ్యి ఒక జాయింట్ అట్లా తీసుకోవచ్చు అని అనుకుంటే కూడా ఇట్స్ నాట్ లీగల్ ఇన్ ఇండియా. వాట్ ఇఫ్ యు ఆర్ కాట్?
అలాంటివి కూడా ఆలోచించాలి. కెరియర్ ఉండదుగా ఇంకా. ట్రూ. సో వై షుడ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ అంటే మేబీ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. చెప్పాను కదా, లైక్ జస్ట్ మన మైండ్ సెట్ షిఫ్ట్ అని, మన లైఫ్ ఎలా మారుతుంది అనేది మన మైండ్ సెట్ షిఫ్ట్ ని బట్టి ఉంటుందని అంటారు చాలా మంది. సో ఇట్స్ లైక్ ద సేమ్ థింగ్. యూ అదే ఏదైతే వీట్ చేసే టైంలో మేబీ ఇన్వాల్వ్ ఇన్ అ వెరీ నైస్ యాక్టివిటీ విచ్ యూ లవ్, సమ్ ప్యాషన్, some exercise, talk to someone very who are above you, in the sense who are good to you, who are kind, or do some service activity. మీకు అది కూడా డోపమిన్ హిట్ ఇస్తుంది యాక్చువల్లీ. ఇవన్నీ సోషల్ మీడియా ఇవన్నీ రాకముందు మనకి చిన్న చిన్నవి కూడా డోపమిన్ హిట్ ఇచ్చేది, ఇప్పుడు అది లేదనమాట. దట్స్ వాట్. అంటే మనం ఫాస్ట్ గా ఆ రీల్స్ చూడడము ఇవన్నీ చూడడం వల్ల మనకి అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి ఏది కూడా మనకి రియల్లీ అది మైండ్ కి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. మేబీ వీ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ గ్యాడ్జెట్ డీటాక్స్. అంటే గ్యాడ్జెట్స్ ఒక 2 days ఇన్ అ వీక్ అట్లీస్ట్ చాలా తక్కువగా గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం, ఇన్ పార్టిసిపేటింగ్ విత్ పీపుల్, ఇన్వాల్వింగ్ విత్ నేచర్, ఇవన్నీ కూడా దే గో అ లాంగ్ వే ఇన్ గివింగ్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ వీడ్. సో దాట్ పీపుల్ షుడ్ రియలైజ్, ఐ ఫీల్. సో కంట్రీ రెస్పాన్సిబిలిటీ యంగ్స్టర్స్ మీదే ఉంటుంది, ప్రతి యంగ్స్టర్స్ మీద ఉంటుంది. కాబట్టి మీ చేసిన చిన్న ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడి వాళ్ళు ముందుకు వచ్చి కన్సల్ట్ చేయడమో లేకపోతే వాళ్ళంటే వాళ్ళు తగ్గించుకోవడమో చేస్తే వీఆర్ సో గ్లాడ్ ఈ చిన్న ప్రయత్నం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.